మనం ఈ కాన్సెప్ట్లో ఏం నేర్చుకుంటామంటే ఈ పార్ట్లో ఒక 2 ఆర్టికల్స్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ కమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా తెలుసుకుంటాం. అంటే సేమ్ సెల్లింగ్ ప్రైస్, సపోజ్ ఒక ఆర్టికల్ ఏ ఉంది, ఒక ఆర్టికల్ బి ఉంది. ఇది 10% ప్రాఫిట్కి, ఇది 10% ప్రాఫిట్కి 10% లాస్కి అమ్మిర్రు. అండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్. సెల్లింగ్ ప్రైజ్ సేమ్ ఉండి ప్రాఫిట్ పర్సెంటేజ్ అండ్ లాస్ పర్సెంటేజ్ సేమ్ ఉంటే ఆన్సర్ ఏంటిదని చూద్దాం. ఇప్పుడు 10% ప్రాఫిట్ అంటే 10% మనం రేషియోలో ఏమని రాసుకోవచ్చు, 1/10. అప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఇదే కదా, కాస్ట్ ప్రైస్ 10 ప్లస్ 1 ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 11 అవుతుంది. 10% లాస్ అంటే 1/10. 10% అంటే లాస్ అంటే 10 - 1 9. ఇక్కడ ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నాడు. మనం సెల్లింగ్ ప్రైస్ని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 9 ఉంది. దీన్ని 9 తోటి మల్టిప్లై చేయాలి, దీన్ని 11 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 10 × 9 90, 11 × 9 99, 10 × 9 90, 11 × 9 11 × 10 110, 11 × 9 99. మొత్తం ఎంత, 200. 90 + 110 ఎంత, 200. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. 99 99 198. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా? లాస్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది. సో ఎంత తక్కువ ఉంది, -2/200 × 100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 2. ఎంత, -1% అనేది లాస్. -1% అంటే ఎంత, లాస్. ఇది సింపుల్గా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎప్పుడైతే 10% ప్రాఫిట్, 10 అంటే సంథింగ్ X% ప్రాఫిట్, X% లాస్ అండ్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉందనుకో, మనకి ఎప్పుడు లాసే వస్తుంది. ఆ లాస్ ఫార్ములా ఏంటిదంటే -x²/100. మనం ఈ ఫార్ములా తోటి మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఆర్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఓకే, రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. మనం ఇందాక కాన్సెప్ట్ చూసినాం కదా, సేమ్ క్వశ్చన్. ఏ పర్సన్ సెల్స్ ఏ వాచ్ అండ్ ఏ క్యాలిక్యులేటర్ ఫర్ ద సేమ్ ప్రైస్. హీ గెయిన్స్ 15% ఆన్ ద వాచ్ అండ్ లాస్ ఆన్ 15% ఆన్ ద క్యాలిక్యులేటర్. ఫైండ్ హీస్ టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. మనం ఇందాక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, ఒకవేళ ఒక 2 ఆర్టికల్స్ ఏదైనా సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఉంటే ఒక దాని మీద సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్, సేమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటే ఫార్ములా ఏంటిది, -x²/100. -x²/100. ఇక్కడ ఏముంది, 15% ఉంది. 15 × -15 × 15 మైనస్ అంటే ఏంటి, లాస్ కదా, /100. 15² అంటే 225/100 -2.25%. మైనస్ తీసేది ఏంటి అన్నట్టు, లాస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 ఆర్టికల్స్ ఎట్ Rs 891 ఈచ్. అంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాన్సెప్ట్, అంటే మనం కాన్సెప్ట్ మీద చెప్తున్నాం కదా. ఈచ్ ఈ గెయిన్ 10% ఆన్ 1. గెయిన్ అంటే ప్రాఫిట్, 10% ప్రాఫిట్ వచ్చింది అండ్ లాస్ 10%. 10% ఆన్ అనదర్ ఆర్టికల్. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. మనకు ఇప్పుడు కాన్సెప్ట్ ప్రకారం ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ సేమ్ ఉంటే మనకు లాస్ వస్తుంది. అంటే మనకు లాసే వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ అన్నాడు, లేదు. ప్రాఫిట్ రాదు కదా, ప్రాఫిట్. ఇక్కడ కూడా ప్రాఫిట్ అన్నాడు, ఇది కాదు. అయితే ఇదన్నా అవుతుంది, అయితే ఇదన్నా అవుతుంది. అంటే మనం వితౌట్ సాల్వింగ్ ద క్వశ్చన్ అంటే ఆప్షన్ చూసినాకనే 50% ఆఫ్ ద క్వశ్చన్ని మనం సాల్వ్ చేసినాం. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటిది, -x²/100 అంతే కదా. ఇక్కడ X ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఈ ఇగ్నోర్ సెల్లింగ్ ప్రైస్ అనేది. X అంటే ఏంటిది, 10%. -10 × 10/100. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 1 × 1 ఎంత, -1%. -1% అంటే ఏంటిది, 1%
లాస్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఐ సింపులైజ్ దట్. మనకు జస్ట్ కాన్సెప్ట్ తెలియాలి. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్ బట్ డిఫరెంట్గా అడిగిండు. క్వశ్చన్ అడగడం డిఫరెంట్గా అడిగిండు. A shopkeeper hikes the purchasing value of a object 36% and holds a value of 36% of his sale. Then he should know the total percentage of gain or loss he has received. అని ఏం చేసిండంటే ఒక ఆర్టికల్ 36%లో సేల్లో హైక్ చేసిండు అండ్ అమ్మేటప్పుడు 36% తక్కువ అమ్మిండు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఆర్టికల్ 36%కి హైక్ చేసి అండ్ 36%కి తక్కువ చేసి అమ్మినప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? ఇదే క్వశ్చన్. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా మీకు డైరెక్ట్ 36% వస్తా అంటే మోస్ట్లీ కేసెస్ ఏంటంటే -x² అంటే సేమ్ వాల్యూ ఉన్నప్పుడు -x²/100 ఇదే వేసుకోరు. సో -36 × 36/100. 36² ఎంత? 1296. 1296/100 ఏమైతే -12.96 అంతేగా, 2 zeros పోతాయి. 12.96% లాస్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా. ఇఫ్ ఏ షాప్ కీపర్ హైక్స్ ద పర్చేసింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ 36%. ఏం చేసినాడంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ని 36%కి హైక్ చేసిండు అండ్ హోల్స్ ఏ వాల్యూ ఆఫ్ 36% ఆఫ్ హిస్ సేల్. అమ్మేటప్పుడు ఆ 36%ని తగ్గించి అమ్మిండు అనమాట. సో ఇప్పుడు ఆయన ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకు కావాలి. ఇప్పుడు జనరల్ మెథడ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ 100% ఉందనుకుందాం మనం. ఓకేనా? 36% హైక్ చేసిండు, ఏమవుతుంది? 136 అవుతుంది. 36% అంటే ఏమవుతుంది? 136% అవుతుంది. ఇప్పుడు దీన్ని 36% తగ్గించిండు. 10% అంటే ఎంత? 13.6. 10% అంటే ఎంత? 13.6. 13.6 × 3 వేసుకుందాం ఫస్ట్. 3 6 18, 3 3 9, 10, 3 1 3 4, 40.8 వస్తుంది ఇక్కడ. ఓకేనా? 40.8. ఇది మళ్ళీ మనకు 6% కూడా ఉంది కదా, 1.36 × 6. 6 6 36, 6 3 18. 18 మీన్స్ 6 6 36, 6 3 18. 18 + 3 ఎంత? 21. 6 1 6 8. 8.16. 40.8 8.16 ఎంత అవుతుంది? 6 9 48. 48.96. 48.96. 136లోకి వెళ్ళి 48.96 తీసేస్తే ఎంత అవుతుంది? 48.96 ఎంత? 94. ఇది 04 4. 15లోకి వెళ్ళి 8 తీసేస్తే ఎంత? 7. 12లోకి వెళ్ళి 4 పోతే ఎంత? 87. 87.4. 0.04. 87.100 ఉంది. లాస్ట్కి నువ్వు 87కి అమ్మినావు. ఎంత నీకు నష్టం వచ్చింది? 12.96. ఈ 12.96 కలుపుతున్నాయి కదా 100% వచ్చేది. ఆర్ యూ అండర్స్టాండ్? ఇది ట్రెడిషనల్ మెథడ్, ఇదేమో మనం నేర్చుకున్న ట్రిక్. అర్థమైందా? 100% ఆర్టికల్ ఉంటే 36% హైక్ చేసింది, 136 అయింది. తర్వాత అమ్మేటప్పుడు 36% తక్కువ చేసి అమ్మిండు, అంటే 64% అమ్మిండు అన్నట్టు. 64% అమ్మితే ఎంత అయితే? 136లో 36% పోతే ఎంత అవుతుంది అంటే 87.04% అవుతుంది. మన కాస్ట్ ప్రైస్ 100%, సెల్లింగ్ ప్రైస్ 87.004%. అప్పుడు లాస్ ఎంత వస్తుంది? 12.96%. ఓకేనా? ఇదంతా వేసే బదులు ఒక ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఇదే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెల్స్ 2 articles for Rs 20,000 each. He gains 15% on one item and 15% on another item. Loss 15% on another item. What is total profit or loss? ఏం అడిగిండి ఇక్కడ? తెలుసు కదా, సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది అండ్ 15% లాస్ వచ్చింది, 15% ప్రాఫిట్ వచ్చింది. ఫార్ములా ఏంటిది? లాస్ వస్తుంది మనకి జనరల్గా -x²/100 -15²/100. 15² అంటే ఎంత? 225/100, దట్ ఈస్ 2.25.
లాస్ 2.25% లాస్ వచ్చింది. ఈ 2.25% 20,000లో ఎంత? ఓకేనా, ఈ 20,000లో 2.5 ఎంతనో అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్ ఆర్ఎస్ లాస్ ఎంత అడిగినాడంటే రూపీస్లో చెప్పమన్నాడు. మనం పర్సంటేజ్లో 2.25% లాస్. ఇక్కడ మనకు 20,000 ఉంది. ఇలా 10% అంటే 2,000, 1% అంటే ఎంత? 200. మనకు 2% కావాలి. 2% అంటే ఇంకో అంటే 400. 0.25% కూడా కావాలి. 0.25 అంటే ఇక్కడ 0.1% అంటే ఎంత? 20 అంటే 50. 450 అనేది ఆన్సర్. ఈ 2.25% 2.25/100 వేసుకున్నాం అనుకో, 0 క్యాన్సల్. 200 ఇంటూ 225 చేస్తే 200 ఇంటూ 2.25 వేస్తే నీకే వస్తుంది ఆన్సర్. దీన్ని మళ్ళీ 100 వేసుకుంటే 100 క్యాన్సల్. 225 ఇంటూ 2 ఎంత? 450 ఈజ్ ద ఆన్సర్. నేను ఆప్షన్స్ రాయలే. ఆప్షన్స్ ఏ ఏంటి అంటే 950, బి 775, సి 450, డి 575. సో మనకు ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ 450 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా? జస్ట్ ఈ క్వశ్చన్ ఈ ఫార్ములాకి ఎక్స్టెన్షన్. ఇంతకుముందు మనం లాస్ పర్సంటేజ్ ఎలా అనుకున్నాం? పర్సంటేజ్లో అనుకున్నాం. ఇక్కడ మనం రూపీస్లో అనుకోమన్నాడు. ఎంత? 450 అనేది లాస్ వచ్చింది. ఓకే, సో ఇంతటితో ఈ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వేరే పార్ట్లో కలుసుకుందాం. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.